భయపడుతూ నీ జీవితంలో అనేక సందర్భాల్లో చనిపోదాం అనుకుంటున్నావేమో, భయకంపితమైన వాతావరణంలో బ్రతుకుతూ నీ ముందున్న సమస్యలు బట్టి ఇదిగో మరణమే శరణం అనుకుంటున్నావేమో, ఆత్మహత్య ముగింపు అనుకుంటున్నావేమో. బహుజాగ్రత్త. నువ్వు ఆత్మహత్య ద్వారా మరణించడం ద్వారా గమనించు, నువ్వు పరలోకం వెళ్ళలేవు. ఎందుకంటే నువ్వు ఆత్మహత్య ద్వారా మరణించడం దేవుని ఉద్దేశం కాదు, అది దేవుని చిత్తము కానే కాదు. కనుక ఆత్మహత్యలనే తలంపులు వస్తున్నాయేమో భయంతో, నీ జీవితంలో అప్పుల బాధలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, కుటుంబ ఇబ్బందులను బట్టి, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, లేదా నీ జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్ళను బట్టి, నీ అనారోగ్య పరిస్థితులను బట్టి అనేక మార్లు ఆత్మహత్యనే తలంపులతో నీ జీవితంలో ముందుకు వెళ్తున్నావేమో. డోంట్ బి అఫ్రైడ్ మై డియర్ ఫ్రెండ్. భయపడొద్దు. దేవుడు నీకున్నాడు. నమ్మదగిన వాడు దేవుడు. మనుషుల కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజుల కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇదిగో ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. ఇదిగో నువ్వు ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే అనగదొక్కబడ్డావో, ఎక్కడైతే నాశనం చేయబడ్డావో, ఎక్కడైతే గణహీనపరచబడ్డావో అక్కడే దేవుడిని గణపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడే దేవుడిని హెచ్చించబోతా ఉన్నాడు. అక్కడే నిన్ను అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతా ఉన్నాడు. భయపడొద్దు, దేవుని మీద నమ్మకం ఉంచు. భయపడొద్దు, దేవుని మీద విశ్వాసం ఉంచు. భయపడొద్దు, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండు. ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామమైన నామము. హల్లెలూయా.